అమ్మ నాన్న వీళ్ళని కని రోడ్ల పైన పడేశారు. వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళని కని రోడ్ల పైన పడేశారు. అందుకే వీళ్ళ బ్రతుకులు ఇలా ఉన్నాయి. భయభక్తులు లేని బ్రతుకులు. మనుషులకు లోబడరు. దేవుని భయం లేదు, జనాల భయం లేదు. విచ్చలవిడితనంగా జీవించే పిల్లలను గూర్చి అంటా ఉన్నాడు, సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారంగా ఉన్నారు. ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు ఈ విధంగా విస్తారంగా ప్రవర్తించే పిల్లలు, ఇష్టానుసారంగా ప్రవర్తించే పిల్లలు, భయభక్తులు లేని పిల్లలు, బాధ్యత లేని పిల్లలు, సుఖభోగాలను అనుభవించే పిల్లలు, ఎదుటి వారికి కీడు చేసే పిల్లలు, నరహత్య చేసేవాళ్ళు, దుర్మార్గులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు ఎంతమంది ఈ లోకంలో లేదు. ఫేస్బుక్ ఓపెన్ చేస్తే మొత్తం అంతా వాళ్ళే కనపడతాం. ఇక్కడ దాడులు, అక్కడ దాడులు, అక్కడ దాడులు, ఇక్కడ దాడులు. ఏం చేస్తున్నారు? ఈ దేశాన్ని ఏం చేస్తాం? ఎక్కడ చూసినా దాడులే జరుగుతూ ఉన్నాయి. ఈరోజు నిన్ననే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను చూశాను. పిల్లరా, ఒక ఇంటర్మీడియట్ ఫస్ట్ సంవత్సరం చదివే ఒక పిల్లాడు ప్రెషర్గా వచ్చాడు కాలేజీకి, హాస్టల్కి వచ్చాడు. హాస్టల్లో ఉన్న సీనియర్స్ ఏం చేస్తా ఉన్నారంటే ఆ వచ్చిన పిల్లాన్ని ఇష్టానుసారంగా కొట్టారు. ఆ దెబ్బలు చూసి నాకే భయం వేసింది. పిల్లోడు ఎక్కడ చచ్చిపోతాడు, ఏంటి ఇలా కొడుతున్నారేంటి, ఇలా కొడుతున్నారేంటి? ఎంత బాధ ఉంటది, కన్న పేగుకి ఎంత ఆవేదన ఉంటది. నలుగురు కలిసి ఒకటి కొట్టి ఆ కరెంటు వైర్లు పీకి కరెంటు వైర్లు పెట్టి కరెంటు పెట్టి షాక్లు ఇస్తా ఉన్నారంటే పసిబిడ్డ నలుగురు కలిసి కొడితే బ్రతుకుతాడు ఆ బిడ్డ? ఎంత దుర్మార్గం. అందుకే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, సంసారి పిల్లలు కాదు వీళ్ళంతా, విడువబడిన దాని పిల్లలు విస్తారంగా ఉన్నారని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఒకసారి గలతీ రాసిన పత్రికను చూద్దాం. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ కూడా ఇదే లేఖన భాగం మనకు కనపడుతుంది. కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయుము. ఏలయనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనం ఇసాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగో హింస పెట్టనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందును గూర్చి లేఖనం ఏం చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి దాని కుమారునితో పాటు స్వతంత్రురాలి కుమారునితో పాటు